దేవునికి స్తోత్రములు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదువుకుందాము. ప్రియులారా, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితిని అని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమును రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుచూ వచ్చెను. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, చూడండి ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మనం ఎన్నోసార్లు విన్నాము, చదివాము. ఆ వాక్య భాగం ద్వారా అనేక విషయాలను మనం నేర్చుకున్నాము, అనేక అనుభవాలను కూడా మనం విన్నాము. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనకి వినిపించేటువంటి విషయాలు ఏంటి అంటే, ఒంటరితనము అనేటువంటి కేరీతు వాగు దగ్గర నువ్వు ఉండాల్సి వస్తే, శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అనేటువంటి కేరీతు వాగు దగ్గర నీవు ఉండాల్సి వస్తే అక్కడే ఉండు. దేవుడు నిన్ను అక్కడ ఉంచితే అక్కడే ఉండు. ఆనాడు ఏలియా ప్రవక్త గారిని ఎలాగ దేవుడు పోషించాడో, ఎలాగ ఏలియా ప్రవక్త గారికి దేవుడు తోడై ఉన్నాడో, అలాగును నీకును తోడై ఉంటాడు. కాబట్టి భయపడకు, ధైర్యంగా ఉండు అనేటువంటి విషయాలను మనం వింటూ ఉంటాము. ప్రియులారా, గమనించండి ప్రియులారా, ఇంకా మనకి అనేక అనుభవాలు, అనేక పాఠాలు మాత్రమే కాకుండా కొన్ని ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఏంటి అవి అంటే, దేవుడు కాకోలము చేత, అంటే కాకి అనేటువంటి పక్షిని మనం గమనించినట్లయితే, ఆ కాకి ఎప్పుడూ కూడా పిల్లల చేతిలో ఏముంటాయా తీసుకొని ఎగిరిపోదామా, తినేద్దామా అని ఆలోచించే కాకి ఏలియా ప్రవక్త గారికి ఆహారాన్ని ఎలా తీసుకుని వెళ్ళింది అని కూడా ఆలోచన చేస్తూ ఉంటాము. అలా ఆలోచన చేసినప్పుడు ఆ వాక్యానికి అర్థము బైబిల్ వాక్యంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. ప్రియులారా, ఏంటి అంటే, యెహోవా కాకులకు ఆజ్ఞాపించగా కాకులు ఆహారమును తీసుకొని వచ్చి ఏలియా ప్రవక్త గారికి ఇస్తూ ఉండేవి. గమనించండి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనము ఇంకో ఆలోచన కూడా చేద్దాం. ఆకాశంలో ఎగిరే పక్షులు చాలా ఉన్నాయి, భూమి మీద ఉండేటువంటి జంతువులు చాలా ఉన్నాయి. మరి ఎన్నో పక్షులు, ఎన్నో జంతువులు ఉండి ఉండగా యెహోవా దేవుడు కాకులకు మాత్రమే ఎందుకు ఆజ్ఞాపించాడు ఏలియా ప్రవక్త గారికి ఆహారము తీసుకురమ్మని అని ఆలోచన చేద్దాము. ప్రియులారా, ఈ ఆలోచనకి సమాధానం మనకు తెలియాలి అంటే ప్రియులారా, గమనించండి, బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాము. ఆనాటి బైబిల్ పండితుల, చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఏంటి అంటే, ఆహాబు రాజు గారికి పనివారు ఉదయకాల సమయంలోనూ సాయంకాల సమయంలోనూ రొట్టెను మాంసమును వండి మంచిగా సిద్ధపరిచేవారట. ప్రియులారా, ఆ బల్ల మీద మంచిగా సిద్ధపరిచేవారట. ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు, ఉదయకాల సమయంలోనూ సాయంకాల సమయంలోనూ కాకుల గుంపు వచ్చేదట. ప్రియులారా, వచ్చి ఆహాబు రాజు గారికి సిద్ధపరిచినటువంటి ఆహారం గమనించండి ప్రియులారా, దేవుడు ఎలా పోషిస్తున్నాడో ఏలియా ప్రవక్త గారిని. రాజుగారికి సిద్ధపరిచినటువంటి ఆహారముతో ఏలియా ప్రవక్త గారిని దేవుడు పోషిస్తూ ఉన్నారు. అంటే మనల్ని కూడా దేవుడు ఒక స్థానంలో మనం ఉండమని చెప్పినప్పుడు, ఒక స్థితికి మనల్ని అప్పగించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ స్థితిలో మనకి ఏమీ కూడా తక్కువ చేయడు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ప్రియులారా, చూడండి, ఉదయమే కాకుల గుంపు వెళ్ళేదట, సాయంత్రము కాకుల గుంపు వెళ్ళేదట. ఆ కాకుల గుంపు కొంత ఆహారాన్ని ముక్కున కరుచుకొని ఎగురుకుంటూ ఏలియా ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆహారాన్ని ఇచ్చేవట. ప్రియులారా, గమనించండి ప్రియులారా, ఇంకా చరిత్రకారులు ఏం చెప్తున్నారు అంటే, కాకులు ఎక్కువ దూరము ప్రయాణం చేయవు. అంత మాత్రమే కాదు, కానీ బరువును మోస్తూ అస్సలు ప్రయాణం చేయవట. ప్రియులారా, బరువును మోస్తూ ఎక్కువ దూరం ప్రయాణం చేయలేవట కాకులు. కానీ ఏలియా ప్రవక్త గారికి ఆహారం తీసుకురావడం కోసము కాకులు ఎక్కువ బరువును ముక్కుతో పట్టుకొని ప్రియులారా కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసేవట. 1 కిలోమీటర్ కూడా ప్రయాణం చేయని కాకులు కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసేవట. ప్రియులారా, అలాగున ప్రయాణం చేసి కాకులకు ఏలియా ప్రవక్త గారికి ఆహారాన్ని తీసుకొని వెళ్ళి ఇచ్చేవట. ఇంకా చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, అలా ఎక్కువ బరువు మోస్తూ ఎక్కువ దూరం ప్రయాణం చేయడం వల్ల కొన్ని కాకులు ఏలియా ప్రవక్త గారికి ఆహారం ఇచ్చిన తర్వాత కొంత దూరం వెళ్ళి పడి చనిపోయేవట. ప్రియులారా,
చూడండి, కాకులు తమ ప్రాణాలకు తెగించి ఇక్కడ యెహోవా సెలవిచ్చినటువంటి మాటను నెరవేరుస్తున్నాయి ప్రియులారా. తమ శక్తికి మించిన పని అయినప్పటికీ కూడా కాకులు ఇక్కడ పని చేస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? కాకులు ఇంత ప్రయాసపడవలసి రావడానికి కారణం ఏంటి? అసలు కాకులకే దేవుడు ఆజ్ఞాపించడానికి కారణం ఏంటి అనేటువంటి ప్రశ్నకు సమాధానము ప్రియులారా మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనకు కాకి కనబడుతుంది, మరొక చోట కూడా మనకు కాకి ప్రస్తావన వస్తుంది ప్రియులారా. ఎక్కడ వస్తుంది అంటే ప్రియులారా, నోవహు గారి కాలంలో కాకి మనకు కనబడుతుంది. నోవహు ప్రవక్త గారు జలప్రళయం తర్వాత ఆ యొక్క వర్షము ఆగిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఆ కాకిని బయటకు పంపించి అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని రమ్మని నోవహు గారు కాకిని పంపించడం జరుగుతుంది ప్రియులారా. కానీ అక్కడ కాకి ఏం చేస్తుందని మనకు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉందంటే కాకి బయటికి వెళ్ళి తిరిగి రాలేదు ప్రియులారా. నీతిమంతుడైనటువంటి నోవహు గారు చెప్పిన మాట దేవుడు చెప్పిన మాటతో సమానము. అయితే కాకి ఆ నోవహు గారి మాటను తీసుకోలేదు, అలాగే దేవుని మాటను తీసుకోకుండా ఆ చచ్చిన కళేబరములను ఆశించి అక్కడే ఉండిపోయింది ప్రియులారా. అయితే బైబిల్ పండితులు చరిత్రకారులు ధ్యానించి ఏం చెప్తారు అంటే ప్రియులారా, కాకి ఆ తర్వాత దేవుని మాటను ధిక్కరించిన విధానాన్ని బట్టి చాలా పశ్చాత్తాపడిందట ప్రియులారా. ఆ కాకుల సమూహము, ఆ పక్షి జాతే దేవుని మాటను ధిక్కరించాము, దేవుని కుమారుడైనటువంటి నోవహు గారి మాటను ధిక్కరించామని చాలా పశ్చాత్తాపడుతూ ఉన్నాయట. అది మొదలుకొని ప్రియులారా కాకులు దేవునికి మొరపెడుతూ ఉన్నాయంట. ఏమని అంటే, ఒకసారి మీరు చెప్పిన మాటకు అవిధేయతను చూపించి మేము తప్పు చేశాము, అయితే మరొకసారి మాకు మీ పనిని అప్పగించండి, మీరు ఏ పని చెప్పినా చేస్తాము అని కాకులు యెహోవా దేవునికి మొరపెడుతున్నాయట ప్రియులారా. ఆ మొరను ఆలకించిన దేవుడి ప్రియులారా ఏలియా ప్రవక్త గారి కాలంలో ఏలియా ప్రవక్త గారికి ఆహారం తీసుకుని వచ్చే విధముగా దేవుడు వాటికి ఆజ్ఞాపించారట. దేవుడు ఆజ్ఞాపించిన పని చేయక ఒకవేళ ఆ పక్షి జాతి నష్టపోయిందేమో ఆ అనుభవాలు ఉన్నాయి కాబట్టి ప్రియులారా ఇప్పుడు దేవుడు ఒక పని పురమాయించినప్పుడు ఎంత కష్టమైనా సరే ప్రాణానికి తెగించి మరి చూడండి, ఆహాబు రాజు గారి దగ్గరికి ఆ రొట్టె మాంసం కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఆహాబు రాజు గారు సైనికులు చంపొచ్చు, కానీ ఎక్కువ దూరం ప్రయాణించలేవని వాటికి తెలుసు. అయినా కూడా ప్రియులారా సాహసం చేశాయి, తమ ప్రాణాలను పణంగా పెట్టాయి, త్యాగం చేసి దేవుని మాటకు విధేయతను చూపించి ఏలియా ప్రవక్త గారిని పోషించాయి ప్రియులారా. దీని ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే ప్రియులారా, మన భక్తి జీవితంలో క్రైస్తవ జీవితంలో ఎన్నో మార్లు కాకులు ఒక్కసారే దేవుని మాటకు అవిధేయతను చూపించాయి ప్రియులారా. మనం ఎన్నో మార్లు దేవుని మాటకు అవిధేయతను చూపించాము, చూపిస్తూనే ఉన్నాము. ఈనాటికి కూడా వాక్యాన్ని ఎరిగి ఉండి కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ కూడా ప్రార్థన చేసుకుంటూ పరిచర్య చేస్తూ కూడా దేవుని మాటకు అవిధేయతను చూపిస్తూనే ఉన్నాము, నష్టపోతూనే ఉన్నాము ప్రియులారా. అయితే ఈ కాకులు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి అంటే, దేవుని మాటకు అవిధేయతను చూపించి నష్టపోయిన కాలము చాలు, ఇకనైనా సరే దేవుని మాటకు విధేయతను చూపించండి. ఆ పక్షికి ఉన్నటువంటి జ్ఞానము మనకు లేకపోయింది ప్రియులారా. ఒక్కసారి దేవుని మాటకు అవిధేయతను చూపించి మొరపెట్టాయట, మరలా దేవుని పని చెప్పేంత వరకు, ఆ పని చేసేంత వరకు. మరి మనము అవిధేయతను చూపిస్తున్నాము కాదు అన్నట్లుగా, మనం భక్తిపరులు అన్నట్లుగా బ్రతుకుతున్నాము ప్రియులారా. అలా ఉండకూడదు. ఒక పక్షికి కంటే కూడా శ్రేష్టమైన వారిగా మనం చేయబడ్డాము, ఒక పక్షి కంటే కూడా ప్రియులారా విలువైన వారిగా మనం చేయబడ్డాము. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టారు, మన కొరకు రక్తంను కార్చారు. మనం ఎందుకు మరి దేవుని మాటకు అవిధేయతను చూపించినప్పుడు కొంచెము కూడా భయం లేకుండా బ్రతుకుతూ ఉన్నాము. గమనించండి ప్రియులారా, ఇకనైనా మన బ్రతుకును మార్చుకొని దేవుని మాటకు విధేయతను చూపించడానికి ప్రయత్నం చేద్దాం. లోకంలో ఉన్న సృష్టి అంతా కూడా దేవుని మాట వింటుంది ప్రియులారా.
ప్రతి సృష్టి దేవుని మాట వింటుంది. ఆకాశము, మేఘాలు, నక్షత్రాలు, సూర్య చంద్రుడు, జంతువులు, పక్షులు అన్నీ కూడా దేవుని మాటకు లోబడుతున్నాయి. కానీ ఆయన ప్రేమతో చేసుకున్న, ఆయన చేతులతో చేసుకున్న మనం మాత్రము ఆయన మాటకు విధేయతను చూపించలేకపోతున్నాం. ఈరోజు ఒక కాకి ద్వారా లోకంలో నల్లగా ఉంటుంది, కాకిలాగా అరవద్దు అనే సామెతకు ఆస్పదముగా ఉన్నటువంటి ఒక కాకి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాకి కూడా దేవుని మాటకు విధేయతను చూపించడానికి ప్రయాసపడింది, పోరాడింది. మరి ఆత్మీయులమైనటువంటి మనము, దేవుని ఎరిగినటువంటి మనము కూడా ప్రియులారా, దేవుని ఎదుట విధేయత కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాము. ఆయన మాటలు విని ఆయన వాక్యానుసారముగా జీవించడానికి ప్రయత్నం చేద్దాము. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.